హలో ఫ్రెండ్స్, మనం చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పొయ్యి మీద పెట్టేసా, పసుపు వేసాను. పసుపు వేసి కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేపుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు పొయ్యి మీద పెట్టి పసుపు వేసి వేపుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత అల్లం, కారం, ఉప్పు వేసి కలుపుకున్న చికెన్ వేసుకుందాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకుని ఇది పచ్చివాసన పోయిందా. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం కలిపిన చికెన్ ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని కలిపేసుకుందాం. చికెన్ కర్రీ అందరూ చేస్తాం కదమ్మా. బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. మగ్గిన తర్వాత 10 నిమిషాలు అప్పుడు వాటర్ పోసుకుందాం. చికెన్ మగ్గిపోయింది ఫ్రెండ్స్, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. వాటర్ వేసుకుని ఇలా కలిపేసుకుని కొంచెం వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టాలి. 3 విజిల్ వేసిన తర్వాత చూద్దాం. కుక్కర్ విజిల్ వచ్చేసింది. కర్రీ ఉడికిందో లేదో చూద్దాం. అలా ఉడికింది. కొంచెం వాటర్ ఉంది. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసేసి ఈ వాటర్ కొంచెం ఎగిరిందాక ఉడకనిద్దాం. కర్రీ ఉడికిపోయిందేమో చూద్దామా. కర్రీ ఉడికిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ తయారైపోయింది. ఉంటాను మరి.